హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీషోలో రీసెంట్‌గా తీసుకున్న వర్క్ బ్లౌజ్‌ని అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఇదొచ్చేటప్పటికి మనకి గ్రే కలర్ వర్క్ బ్లౌజ్ అండి. దీనికి ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేటప్పటికి టిష్యూ పాట్ క్లాత్ అనమాట. టిష్యూ ఫ్యాబ్రిక్. దీనికి మనకి పింక్ ఇంకా గోల్డ్ కలర్ థ్రెడ్‌తో అయితే వర్క్ చేసి ఉంది. ఈ వర్క్ కొంచెం నాకెందుకో రివర్స్ అనిపించింది. మామూలుగా మనకి పైకుంటాయి కదా ఫ్లవర్స్, ఇక్కడ కిందకి ఇచ్చాడు. ఇంకా దీనికి గో గ్రీన్ కలర్ బీడ్స్‌తో కుందన్స్‌తో అయితే డిజైన్ చేశారనమాట. నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి మనకి రౌండ్ నెక్ ఇచ్చాడండి. నెక్ చుట్టూతో కూడా ఇలా ఫ్లవర్స్‌తో అయితే వర్క్ చేసి ఉంది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చాడు. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేటప్పటికి రూ. 1003 పడింది. అంటే 1003 పడిందనమాట. దీనికి ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి మనకి సైడ్ ఇలా వర్క్ చేసి ఇచ్చాడనమాట. బ్యాక్ నెక్ లాగానే వర్క్ అయితే చాలా బాగుందండి. దీనిలో మనకి 3-4 కలర్స్ వరకు అవైలబుల్లో ఉన్నాయి. లింక్ని అయితే కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్కి మనకి క్లాత్ వచ్చేటప్పటికి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనికి మనకి వైట్ కలర్ బీడ్స్తో అయితే చిన్న చిన్న డ్రాప్స్ లాగా అయితే డిజైన్ చేశారు. ఇంకా దీనికి హ్యాండ్స్కి కూడా ఇలానే వర్క్ చేసి ఉంది. ఈ హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి ఎల్బో హ్యాండ్స్ లాగా ఇచ్చాడు. మనం షార్ట్ హ్యాండ్స్ లాగా అయినా డిజైన్ చేయించుకోవచ్చు. వర్క్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్ను కూడా ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి మనకి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా మనకి రౌండ్ నెక్ ఇచ్చాడు. దానికి వైట్ బీడ్స్తో అయితే డిజైన్ చేశాడు. చుట్టూ వచ్చేటప్పటికి చిన్న చిన్న బుటీస్ లాగా అయితే వైట్ కలర్ బీడ్స్తో డిజైన్ చేశారు. ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ సైడ్ నెక్ కూడా సేమ్ బ్యాక్ నెక్ లానే డిజైన్ చేశారండి. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. ఇది రెడీమేడ్ బ్లౌజ్. మనకి 38 సైజ్ వరకు అయితే ఉందన్నమాట. దీనికి కావాలంటే మనకి 34, 32 కావాలన్నా దీన్ని స్టిచ్ చేయించుకోవచ్చు. ఆల్టర్నేషన్ చేయించుకోవడమే. దీనికి ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి వీ నెక్ ఇచ్చాడు. ఇంకా కప్స్ కూడా ఇచ్చాడు. ఇది బ్యాక్ ఓపెన్ అండి. బ్యాక్ బటన్స్ ఇచ్చాడు. ఇంకా హ్యాండ్స్ వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాడు. బ్యాక్ థ్రెడ్స్ కూడా ఇచ్చాడు. ఈ బ్లౌజ్ అయితే నేను పర్పుల్ కలర్ బ్లౌజ్ని అయితే నేను నా శారీ మీద కానీ తీసుకున్నాను. ఈ శారీ నేను వేసుకున్నప్పుడు అయితే ఫోటో తీసి పెడతాను. ఇది వచ్చేటప్పటికి పింక్ కలర్ బ్లౌజు. ఈ పింక్ కలర్ బ్లౌజ్కి మొత్తం చెమ్కీస్తో ఇంకా కుందన్స్తో అయితే వర్క్ చేసి ఇచ్చాడు. ఎక్కడ థ్రెడ్ వర్క్ అనేది లేదనమాట. దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చాడండి. ఇది పింక్ కలర్ క్లాత్ అనమాట. దీనికి మనకి ఫ్రంట్ క్లాత్ వచ్చేటప్పటికి ఆర్ట్ సిల్క్ క్లాత్. నెక్ సేమ్ రౌండ్ నెక్కే ఇచ్చాడండి. దానికి కూడా నెక్ చుట్టూతా కూడా మనకి చెమ్కీస్తో కుందన్స్తో అయితే ఇలా డిజైన్ చేశారు. చుట్టూ రౌండ్ నెక్ ఇచ్చాడనమాట. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చాడు. మనకి ఫ్రంట్ కూడా సైడ్ నెక్ సేమ్ ఇలానే డిజైన్ చేశాడండి. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బ్లూ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్కి కూడా మనకి వర్క్ అయితే చాలా బాగా డిజైన్ చేశాడు. ప్రజెంట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫ్లవర్స్తో అయితే డిజైన్ చేశారనమాట. కుందన్స్ చెమ్కీస్తో అయితే ఇలాగా డిజైన్ చేశారు. ఈ హ్యాండ్స్ డిజైన్ వచ్చేటప్పటికి మనకి షార్ట్ హ్యాండ్ డిజైన్ లాగా అయితే ఇచ్చాడు. ఇది కూడా క్లాత్ వచ్చేటప్పటికి ఆర్ట్ సిల్క్ క్లాత్ అండి. ఈ దీనిలో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. నెక్ వచ్చేటప్పటికి మనకి ఇలాగ గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే స్ప్రింగ్ వర్క్ లాగా అయితే డిజైన్ చేశారనమాట. చాలా బాగుంది. చుట్టూతా కూడా సేమ్ మనకి స్ప్రింగ్ వర్క్ లాగా డిజైన్ చేశారు. చుట్టూ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్తో. ఇంకా ఫ్రంట్ నెక్ డిజైన్ కూడా మనకి బ్యాక్ నెక్ డిజైన్ లాగానే ఇచ్చాడు. చాలా బాగుంది వర్క్ అయితే. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకా కామెంట్ బాక్స్లో అప్లోడ్ చేస్తాను. చెక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.